వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి సిఈఎన్. ఇది నానో సైన్స్కి సంబంధించినటువంటి ఒక డిపార్ట్మెంట్ అనమాట. అది బెంగళూరులో ఉంది. అండ్ వీళ్ళు రీసెంట్గా చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటి అంటే అమ్మోనియా సెన్సార్ అనేది ఒకటి డిజైన్ చేయడం జరిగిందనమాట. అది కూడా ఏ విధమైనటువంటిది అంటే వేరబుల్. మన శరీరానికి మనం ఎప్పుడు ఉంచుకునేవి ఏమంటే దుస్తులు అనమాట. దుస్తుల మీద ఎక్కడైనా సరే అవసరమైన చోట మనం ఒక అమ్మోనియా సెన్సార్ని పెట్టుకోగలిగితే ఏ విధంగా వర్క్ అవుతుంది అండ్ ఎందుకోసం దీన్ని తయారు చేయడం జరిగింది, ఇటువంటి విషయాలు తెలుసుకుందాం. బట్ ఇక్కడైతే వేరబుల్ మన శరీరం మీద ధరించగలిగేటువంటి అమ్మోనియా సెన్సార్ని తయారు చేశారు. అది కూడా అల్ట్రా సెన్సిటివ్గా ఉండేటువంటి వెరీ హై వాల్యూ తోటి వర్క్ అవ్వగలిగేటువంటి అల్ట్రా సెన్సిటివ్ వేరబుల్ అమ్మోనియా సెన్సార్ని సిఈఎన్ఎస్ బెంగళూరు డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేయడం జరిగింది. అండ్ దీని గురించి ఇన్ఫర్మేషన్ చూద్దాం. అండ్ ఇక్కడ సిఈఎన్ఎస్ బెంగళూరు డిపార్ట్మెంట్ వాళ్ళు వేరబుల్ అమ్మోనియా సెన్సార్ అని చెప్తూ ఉన్నాం. అమ్మోనియా అనేది మనకి ఎక్కువ శాతం మన గాలిలో ఉండేటువంటి ఒక కలుషితం అనమాట. అండ్ ఇది చాలా చోట్ల మనం చూస్తూనే ఉంటాం. మనం పొల్యూషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ శాతం కార్బన్ డైఆక్సైడ్ అట్లా వింటూ ఉంటాం. కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువ గాల్లో ఉంది, అది విషపూరితమైనది అని వింటూ ఉంటాం. బట్ మనం కొన్నిసార్లు కొన్ని ప్రదేశాల్లో ఏదైనా ఫ్యాక్టరీస్ కావచ్చు, అట్లాంటి ప్లేసెస్లో అమ్మోనియా కూడా ఎక్కువగా ఉన్నప్పుడు అది మన శ్వాస ద్వారా లేదా మన శరీరంలో కనుక వెళ్ళినప్పుడు మనం జబ్బు బారిన పడతాం అనమాట. అందువల్లే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి అమ్మోనియా ఏదైతే ఉందో దాన్ని వాల్యూ ఎంత ఉంది, దాన్ని తగ్గించేటువంటి సిచ్యువేషన్ ఏది, దీని మీద కూడా మనకి ఫ్యూచర్లో చాలా వరకు రీసెర్చ్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ఉన్నటువంటి ప్రస్తుతం మనం ఒక రూమ్లో కనుక ఉంటే ఆ రూమ్ టెంపరేచర్లోనే మనం ఉన్నటువంటి గదిలో ఎంత అమ్మోనియా ఉంది, అది కూడా ఆ విషవాయువు అయినటువంటి అమ్మోనియా ఏదైతే ఉందో అది ఎక్కువ శాతం ఉందా తక్కువ ఉందా, ఇటువంటి విషయాలను కనుగొనడం కోసమే మనం శరీరం మీద ఉన్నటువంటి దుస్తులతో పాటు ధరించే విధంగా వేరబుల్ అమ్మోనియా సెన్సార్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో మెటీరియల్ ఏ విధంగా ఉంది, నథింగ్ బట్ దాన్ని ఎలా తయారు చేశారు ఈ సెన్సార్ని తయారు చేసింది హైబ్రిడ్ వెనిడియం ఆక్సైడ్ అండ్ వెనిడియం సల్ఫైడ్. వీటి రెండిటి యొక్క సమ్మిళితమైనటువంటి డిజైనింగే ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది సెన్సార్ని రెడీ చేయడం కోసం. అండ్ ఇక్కడ డిటెక్షన్ చేస్తుందని చెప్తున్నాం. నథింగ్ బట్ మన రూమ్లో ఉన్నటువంటి అమ్మోనియా ఏదైతే ఉందో, విష గాలి అయినటువంటి అమ్మోనియా ఏదైతే ఉందో దాన్ని చాలా తక్కువ మోతాదులో ఉన్నా సరే దాన్ని చెక్ చేసి కనుగొనగలిగేటువంటి కెపాసిటీ ఇక్కడ ఉన్నటువంటి అమ్మోనియా సెన్సార్కి ఉందన్నమాట. ఇక్కడ 319 పార్ట్స్ పర్ బిలియన్ అంటే 1 బిలియన్ ఉన్నటువంటి ఏరియాలో అంత చిన్న ప్లేస్లో అంటే అంత పెద్ద క్వాంటిటీలో తీసుకున్నా సరే 319 అంటే అతి తక్కువ మోతాదులో ఉన్నటువంటి అమ్మోనియా వాయువుని కూడా విషవాయువుని కూడా కనుగొనగలిగేటువంటి కెపాసిటీ అనేది వాళ్ళు తయారు చేసినటువంటి అమ్మోనియా సెన్సార్కి వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం తీసుకున్నటువంటి వేరబుల్ అమ్మోనియం సెన్సార్ ఏదైతే ఉందో అది నార్మల్ రూమ్ టెంపరేచర్లోనే వర్క్ అవుతుంది అనమాట. దీనికోసం ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఏవి మెయింటైన్ చేయాల్సినంత అవసరం లేదు. అంటే హీట్లో కానీ లేదా లో టెంపరేచర్స్ కానీ అలా అవసరం లేదు. ఈ యొక్క సెన్సార్ ఏదైతే ఉందో అది మన నార్మల్ టెంపరేచర్లోనే యూజ్ అవుతుంది అనమాట. మిగిలిన ఇంతకుముందు ఉన్నటువంటి వాటికన్నా కూడా ఇది బెస్ట్గా వర్క్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇది కంటిన్యూస్గా యూజ్ చేసినా కూడా నియర్లీ 10 వారాల పాటు దీన్ని కంటిన్యూస్గా యూజ్ చేసినా కూడా అది ఇంకా వర్క్ అవుతూనే ఉంది, యాక్యురేట్ వాల్యూ అనేది జనరేట్ చేస్తూనే ఉంది. అండ్ దీనిలో సెన్సార్ అని చెప్తున్నాం. సెన్సర్ చేయడానికి వాళ్ళు తీసుకున్నటువంటి టెక్నాలజీలో ఫ్లెక్సిబుల్ పైజో ఎలక్ట్రిక్ నానో జనరేటర్ అనేది తీసుకోవడం జరిగింది. దీని యొక్క సహాయంతోనే వాళ్ళు అమ్మోనియాని కనుగొనడం జరుగుతుంది. గాల్లో ఎంత అమ్మోనియా శాతం ఉంది అనేది కనుక్కోవడానికి పైజో ఎలక్ట్రిక్ నానో జనరేటర్ని ఈ యొక్క సెన్సార్లో వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. అండ్ ఇదేంటంటే ఆ సెన్సార్ వర్క్ అవ్వాలి అంటే కావలసినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో అది హ్యూమన్ మూమెంట్స్ నుంచి, అంటే ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేటువంటి వ్యక్తి తన శరీరం మీద ధరించేటువంటి దుస్తుల మీద అమ్మోనియా సెన్సార్ పెట్టుకున్నప్పుడు అతని యొక్క కదలికలు ఏవైతే ఉన్నాయో ఆ కదలికల నుంచి వచ్చినటువంటి ఎనర్జీ ద్వారానే ఈ అమ్మోనియా సెన్సార్ అనేది వర్క్ అయ్యే విధంగా ఈ సెన్సార్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు దీనికి ఎక్స్టర్నల్గా పవర్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండానే ఎటువంటి రిమోట్ లొకేషన్స్లోనైనా సరే అంటే ఎక్కడైనా సరే ఇది వర్క్ అయ్యే విధంగా దీని నాణ్యతా ప్రమాణాలతోటి డిజైన్ చేయడం జరిగింది.
అండ్ ఇక్కడ మనం చెప్తున్నది ఏంటంటే ఈ యొక్క మెటీరియల్ అనేది ఎక్కడైనా వాడొచ్చు అని చెప్తున్నాం. అండ్ దీనికోసం ఏంటంటే పాలిమర్, పేపర్ అండ్ టెక్స్టైల్ ఇస్ నథింగ్ బట్ మనం వేసుకునేటువంటి దుస్తులు, మనం వేసుకునేటువంటి క్లాతింగ్ అనమాట. అండ్ పాలిమర్స్ మీదైనా పేపర్ మీదైనా ఎక్కడైనా సరే ఈ యొక్క అమ్మోనియా సెన్సార్ని ప్లేస్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేశారు. అండ్ దీని యొక్క క్యాపబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయంటే ఈ సెన్సర్ అనేది చాలా డ్యూరబుల్గా ఉంది, నథింగ్ బట్ అది చాలా ఈజీగా ఉందన్నమాట. అది బెంట్ అయినా సరే, ట్విస్ట్ చేసినా సరే, లేదా ఫోల్డ్ చేసినా సరే, దుస్తుల మీద ఉంది కాబట్టి అది ఫోల్డ్ అవ్వచ్చు, ట్విస్ట్ అవ్వచ్చు, బెంట్ అవ్వచ్చు. సో ఎన్ని రకాలుగా ఉన్నా కూడా దాని యొక్క పనితీరులో ఎటువంటి ప్రభావం ఉండదు, అది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు ఇది ఎలక్ట్రానిక్ టెక్స్టైల్స్ ప్లాట్ఫామ్లో ఇక మీదట పర్సనల్ సేఫ్టీ కోసం కూడా ఉపయోగపడబోతుంది. అండ్ ఇక్కడైతే లేదా మనం ఎక్కువ శాతం స్మార్ట్ బ్యాండ్స్ అనే యూజ్ అవుతుంది. సో మనం ఉండేటువంటి ఏరియాలో కనుక నథింగ్ బట్ ఏదైనా ఫ్యాక్టరీలో వర్క్ అవుతుంటే అక్కడ అందరికీ స్మార్ట్ బ్యాండ్స్ కనుక పెట్టగలిగితే ఎప్పుడైనా అమ్మోనియా పరంగా హై లెవెల్స్ డిటెక్ట్ అయితే తొందరగా వాళ్ళని కాపాడుకోవడానికి ఈ స్మార్ట్ బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా యూజ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ బెంగళూరులో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ అని చెప్పాం కదా, అదనమాట సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ మ్యాటర్ సైన్సెస్ అండి. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక అనుబంధ విభాగం. ఇది మన దేశం యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుంటుంది. అండ్ ఇది ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉంది. సో వీళ్ళు మనం దైనందిన జీవితంలో ఎటువంటి విధంగా మనకు కావాల్సినటువంటి ఉపయోగపడేటువంటి వస్తువుల్ని, అది కూడా డైలీ వేర్గా యూజ్ చేయగలిగేటువంటి సెన్సార్ని, చిప్స్ని, వాటిని తయారు చేస్తూ ఉంటారు అనమాట. వాటి ద్వారా టెక్నాలజీని మనం బెటర్గా ఎలా యూజ్ చేసుకోవచ్చు, అత్యంత తక్కువమైనటువంటి సైజ్ అనేది చాలా తక్కువగా ఉండాలి, ఎక్కువ కాలం ఉపయోగపడేటువంటి సెన్సార్స్ని, ఇవన్నీ కూడా డిజైన్ చేస్తూ ఉంటుంది ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.